హస్కీ ఉందండి. ఈ హస్కీ అనేది ఇక్కడే మన నేచర్‌కి సూట్ అవుతుంది అది. అది ఎక్కువ ఏందంటే హిమాలయాలు మంచు కరెక్ట్. ఉంటుంది కదా సార్. దాంట్లో ఈ ఎక్కువ బ్రీడ్ అక్కడే ఉంటదని తెలుసు నాకు తెలిసినంత మటుకు. అంటే కొన్ని మనకి ఇక్కడ ఉన్న వెదర్‌కి కూడా ఎట్లాంటి డాగ్స్ సూట్ అవుతాయి. ఇప్పుడు ఇది అక్కడి నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్. ఇక్కడి వెదర్‌కు బేసిక్‌గా ఏంటంటే డైరెక్ట్ సన్‌కి ఏ డాగ్‌ని కూడా మనం ఎక్స్‌పోజ్ చేయమండి. ఇది ఏ సీజన్‌లోనే ఉండొచ్చు. డైరెక్ట్ సన్‌కి ఎక్స్‌పోజ్ చేయం. సో మీరు హస్కీ గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు ఇనీషియల్‌గా మీరు ఇప్పుడు ఈ హస్కీ ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది. వాడు ఎలా ఉన్నాడో వీడు అలాగే ఉన్నాడు. పెద్ద డిఫరెన్స్ అంటే ద వే దే ఆర్ యాక్టింగ్. వాడు ఎలా ఉన్నాడో వీడు ఎలా ఉన్నాడు. దీని పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో ఇప్పుడు మీ టెంపరేచర్ చూస్తే అబౌట్ 30, 31, 32 వరకు ఉంటుంది. సో మీకు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ డాగ్స్ ఏదైతే ఇండియాకి వస్తాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వాళ్ళు ఫస్ట్ డే ఇండియాకి వచ్చి డైరెక్ట్ బయటికి ఎలాగైతే వెళ్ళలేరో వీటికి కూడా అలా ఉంటుంది. మీరు సెకండ్ జనరేషన్ చూసారు, వీటి పిల్లలు కానివ్వండి, వాటికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ జెనెటిక్స్ చూస్తే నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అడ్జస్ట్ అయిపోతాయి మన క్లైమేట్కి. ఇప్పుడు కెనీ కార్సో కానీ లేకపోతే హస్కీస్ కానీ ఈవెన్ గోల్డెన్ రిట్రీవర్స్ కూడా యూకే నుంచి వచ్చిన బ్రీడ్స్ అనమాట, అక్కడి నుంచి ఒరిజినేట్ అయినా. సో మోస్ట్లీ ఏమైతే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ డాగ్స్ ఏవైతే ఇండియాకి వస్తే వాటికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాటికి అలవాటు పడిపోతుంది. అలా అలవాటు పడతాయి అని చెప్పి డైరెక్ట్ సన్లో మాత్రం ఏ డాగ్ని పెట్టద్దు. ఆ బ్రీడ్ అనేది పక్కన పెట్టిన ఏ డాగ్ని మనం పెట్టాం. సో ఒక కూల్ అట్మాస్ఫియర్లో న్యాచురల్ క్లైమేట్లో మనం పెడతాం. అది కన్వీనియంట్ ఫర్ పీపుల్ ఆల్సో. అంటే ఇప్పుడు మనకి ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది. అవును. వీటికి డిసీజెస్ వస్తే ఎట్లా డిటెక్ట్ చేయాలి మనం? సో లో ఎనర్జీ ఉంటాయండి వాటికి. మీరు చూసే యాక్టివిటీ ఉండదు. నోజ్ అంతా డ్రైగా ఉంటుంది, అంటే టెంపరేచర్, బాడీ టెంపరేచర్ ఉన్నట్టు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం చాలా యాక్టివిటీ చాలా లోగా ఉంటుంది. పాటీ చేసినప్పుడు, స్టూల్స్ చేసినప్పుడు కరెక్ట్ కలర్ ఆఫ్ ద స్టూల్స్ చేంజ్ అయిపోతాయి. సో ఇవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో. అంటే వీటికి ఫీవర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి మనం? ఫుడ్ తినవండి, ఫుడ్ తినవు, లేజీగా ఉంటాయి డాగ్స్. ఫుడ్ తినప్పుడు యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం టెంపరేచర్, బాడీ టెంపరేచర్ చెక్ చేస్తాం అన్నమాట. అంటే మెయిన్గా ఎట్లాంటి డిసీజెస్ వస్తాయి వీనికి? డిసీజెస్ అంటూ బేసిక్గా నాన్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పార్వో వైరస్ కానీ లేకపోతే టిక్స్ని ప్రివెంట్ చేయడానికి మనం ఓరల్ యాంటీటిక్ ప్రివెంటివ్స్ అలా వాడతాం అనమాట. మనం వ్యాక్సినేషన్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటే 90% ఆఫ్ ద టైం ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మా వెటనరీ డాక్టర్స్, మాకు రెగ్యులర్గా వచ్చే వెటనరీ డాక్టర్స్ అదే చెప్తారు మాకు. మేము వెటనరీ డాక్టర్స్ కాదండి, బట్ బేసికల్గా మాకు అర్థమవుతుంది కాబట్టి మేము చెప్పగలుగుతాం ఇవన్నీ. సో మీరు వ్యాక్సినేషన్స్, ఇప్పుడు పిల్లలకి ఎలా అయితే వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అవన్నీ టీకాలు అని చెప్పి, పోలియో డ్రాప్స్ అని ఎలా అయితే వాటికి కూడా అలాగే ఉంటాయి అనమాట. అవన్నీ మెయింటైన్ చేసుకుంటే 99% ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్తీ ఫుడ్ ఇవ్వడం ఒకటి, నీట్ ప్లేస్లో పెట్టడం ఒకటి. ఇప్పుడు మీరు చూసి ఉంటే డాగ్స్ అంతా హెల్తీగా ఉన్నాయి. సో ఇదంతా నీట్నెస్, రెగ్యులర్ మెయింటెనెన్స్తోనే వస్తుంది. అంటే వీటి లైఫ్ స్పాన్ వచ్చి అంటే దాదాపు 14 to 16 ఇయర్స్ అంటే. కరెక్ట్ అండి. 14 to 16 ఇయర్స్ అనేది మీరు ఇప్పుడు కాదండి, అంటే మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అక్కడి వరకు ఉంటాయి. దెర్ ఆర్ డాగ్స్ లైక్ మీకు 6 years, 7 years, 8 years, 10 years కూడా చాలా డాగ్స్ చనిపోతుంటాయి. ఎందుకంటే వాటి ఫుడ్ ఉండొచ్చు, లేకపోతే వాటి జెనెటికల్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటి యాక్టివిటీ లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ మీరు చూసి ఉంటారు, ఈ మధ్యకాలంలో అబౌట్ 38-40 పీపుల్ కూడా చాలా మంది చనిపోతున్నారు. అది ఎందుకంటే వాళ్ళకి లోపల ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లమ్ ఉంటాయి. రెగ్యులర్ చెకప్స్ ఒకటి వెటనరీ డాక్టర్స్ దగ్గర పెట్స్కి అలా చేసుకుంటుంటే మనకి రెగ్యులర్గా ఒక సైకిల్ అనేది ఉంటుంది. మనం చెక్ చేయొచ్చు డాగ్స్ని, ఇంటర్నల్గా ఏమైనా అవుతుంటే కూడా మనకు తెలిసి ఉంటుంది. మనం ఏంటంటే పిల్లలకి టీకాలు ఇచ్చేటప్పుడు ఒక చార్ట్ ఉంటుంది, ఏ మంత్లో ఏ టీకా ఇవ్వాలని. అంటే వీటికి కూడా ఏమైనా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి వ్యాక్సినేషన్ చార్ట్స్ ఉంటాయండి, వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ ఉంటాయి. అవన్నీ మీకు వెటనరీ డాక్టర్కి వెళ్తే ప్రతి వెటనరీ డాక్టర్ దగ్గర వాళ్ళ చార్ట్స్ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుని ఆ డేట్స్ వచ్చినప్పుడు డివోమింగ్ కానీ, ఓరల్ యాంటీటిక్స్ కానివ్వండి, లేకపోతే కెనల్ కాఫ్ అనే వ్యాక్సినేషన్స్ ఉంటాయి, యాంటీ రేబీస్ అని ఉంటాయి, 7-in-1, 9-in-1, 10-in-1 అని చెప్పి చాలా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా సైకిల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వాటర్ తీసుకోవడం మన బాడీకి చాలా అవసరం. అంటే వీటికి కూడా వాటర్, అంటే మనం కామన్గా మనం ట్యాప్ వాటర్ తాగినా కూడా మనం కొంచెం హెల్తీగా ఉంటుంది. వీటికి ఏమైనా స్పెషల్ వాటర్ ఇవ్వాలి, లేకుంటే మనం రొటీన్ వాటర్? మన రెగ్యులర్ వాటర్ ఇవ్వడమే బెటర్ అండి. అంటే ఇప్పుడు న్యాచురల్గా తాగే వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆరో ఏం చేస్తుంది అంటే మీకు కాల్షియం, ఫాస్ఫరస్ అదంతా తీసేస్తుంటాయి చాలా వరకు. మొత్తం అంటే వాటర్ని సాఫ్టన్ చేసేస్తారు అన్నమాట. దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. నన్ను అడిగితే న్యాచురల్గా వాటర్ ఇవ్వడమే బెటర్. ఈ ఆరో వాటర్ అని చెప్పి పీపుల్ మైండ్లో ఉంటుంది, అంటే మనం తాగుతున్నాం కదా, మన పెట్టుకు కూడా అదే ఇవ్వాలనే మైండ్ సెట్లో పెట్ ఓనర్స్ ఉంటారు, పెట్ పేరెంట్స్ ఉంటారు. కానీ ఇలాంటి కాన్సెప్ట్లో మాత్రం ఎప్పుడు ఐ జనరలీ డోంట్ బిలీవ్. ఎంత న్యాచురల్గా పెట్టి, ఎంత డాగ్ని అంత న్యాచురల్గా పెడితే అంత స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సరే, మధ్యకాలంలో అంటే డాగ్స్కి కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయని నేను ఒక పేపర్లో చదివాను. అట్లా మా ఫ్రెండ్స్ కూడా కొందరు పెట్ లవర్స్ ఉన్నారు, పెట్ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుతా కూడా చెప్పారు, అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దానికి హార్ట్ డిసీజ్ వచ్చిందంట అది అని చెప్పారు. వీటికి కూడా హార్ట్ అటాక్ వస్తుందా? డెఫినెట్లీ అండి, వస్తుంది. మీకు
జెనెటిక్గా వచ్చే డిజీజెస్ కొన్ని ఉంటాయి. మళ్ళీ మీకు అంటే డైలీ లైఫ్లో అయ్యే యాక్టివిటీస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి క్లైమేట్ డిఫరెన్సెస్లో కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దాన్ని మనం ఎట్లా గుర్తించాల్సి వస్తాము, ఐడెంటిఫై ఎట్లా చేయాలి? మనకి ఇప్పుడు హ్యూమన్స్లో మనం ఎలాగైతే ఫిట్గా పెట్టుకుంటాం వాటిని ఫిట్ పెట్టడం అంతే. బెస్ట్ ఫుడ్ ఇవ్వడము, మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడము, వాటర్ మంచి టైం టు టైం ఇవ్వడము, లేకపోతే ఫుడ్ టైంకి ఇవ్వడము, ఇదంతా మనం కరెక్ట్గా మనకి ఎలాగైతే మనము ఫిట్నెస్ లైఫ్ స్టైల్లో బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడం పెట్టుకోవడం అలాగే చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉండవండి జనరల్గా.